ఇల్లు తీసుకుంటా, ఇక్కడే ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా అని పిఠాపురం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ఇక పిఠాపురం వాసి కాబోతున్నారు పవన్ కళ్యాణ్. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఆయన ఎంపిక చేసుకున్నటువంటి భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. చేబ్రోలుకు చెందినటువంటి రైతు 3 అంతస్తుల భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉగాది పర్వదినాన కొత్తింట్లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాట్లు పనులు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, పిఠాపురం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెరవేర్చబోతున్నారు. రేపు ఏ సమయానికి గృహప్రవేశం చేయబోతున్నారు? గృహప్రవేశానికి సంబంధించి ఇంకా ఖచ్చితమైన ముహూర్తంకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 15 సంవత్సరాలుగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన సినిమా స్టార్, సెలబ్రిటీ కాబట్టి ఆయన ప్రతి కదలిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే అంత ఆసక్తికరంగా అభిమానులు కూడా పర్యవేక్షిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన రేపు చేరబోయే ఇంటి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎక్కడైతే ఆయన పిఠాపురంలో పోటీ చేయబోతున్నారో అక్కడ స్థానికంగా ఇక్కడే నివాసం ఉంటా అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. సాధారణంగా ఎన్నికల్లో ఓటర్ల నమ్మకాన్ని పొందాలన్నా, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం కావాలన్నా అక్కడ ఓటర్లో ఒకరిగా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా ఆయన పిఠాపురంలో స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన తీసుకునే నివాసం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అదే కరెక్ట్గా అట్లాంటి సమయంలోనే అక్కడ పిఠాపురంలో ఉన్న 54 గ్రామాల్లో, గ్రామ పంచాయతీల్లో మంచి నివాసం కోసం వెతికారు. ఇటీవలనే ఓడూరి నాగేశ్వరరావు అని చెప్పి ఆయన కూడా జనసేన అభిమాని, అలాగే పవన్ కళ్యాణ్ అభిమాని కూడా ఆయన ఒక కొత్త నివాసాన్ని నిర్మిస్తూ వస్తున్నారు. దాదాపు 7,000 చదరపు అడుగులున్న ఆ నివాస గృహంలో దాదాపు 3 ఫ్లోర్లు ఉన్నాయి. మొదటి ఫ్లోర్లో పార్టీ కార్యకలాపాల నిర్వహణకి, అలాగే మిగతా 2-3 ఫ్లోర్లో డూప్లెక్స్ హౌస్గా నిర్మాణం చేశారు. ప్రతి ఫ్లోర్కి ఒక కిచెన్ లాంటివి ఏర్పాట్లు ఉన్నాయి. సో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నివాసం ఉండేదాకా అక్కడ ఉండాలని నిర్ణయించారు. అందులోనే రేపు తన సతీమణితో వచ్చి ఆయన ఆ గృహప్రవేశం చేయబోతున్నారు. అందుకు ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదు అన్న ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉండరు అన్న ప్రచారాన్ని మిగతా ఆపోజిషన్ ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆయన పైన పోటీ చేసే ప్రత్యర్థులు అదొక ప్రధాన అంశంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి అక్కడ ఉన్న స్థానికులతో కనెక్షన్కి లేకపోతే కమిట్మెంట్కి ఆయన ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిన నేపథ్యం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఆయన ఇచ్చే క్రెడిబిలిటీ, దానికి సంబంధించిన ఆయనకి స్థానికంగా ఆయన నివాసం ఉంటే తప్పనిచ్చి అక్కడ ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. ఎంత స్టార్ అయినప్పటికీ, ఎంత పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా నివాసం ఉండాలి. భవిష్యత్తులో ఆయన మనకు అందుబాటులో ఉంటారన్న ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన నేపథ్యం, సందర్భం కాబట్టి ఆయన నివాసం అక్కడ ఉండడానికి నిర్ణయించుకున్నారు. సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే వరకు ఆ ఇంట్లోనే ఉండబోతున్నారు. అయితే ఆ ఇంటికి ఒక పంట పొలాల్లో, ఒక చేబ్రోలుకి హైవే సమీపంలో పంట పొలాల్లో నిర్మించిన నివాసం కావడంతో చుట్టుపక్కల కూడా ఖాళీ స్థలాలు ఉన్నాయి. సమీపంలోనే హెలిప్యాడ్ కూడా నిర్మాణానికి అనువుగా ఉండడంతో హెలిప్యాడ్ నిర్మాణాన్ని కూడా చేస్తున్నారు. ఆయన రాష్ట్రం మొత్తం మీద పర్యటించే అవకాశం ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ ఎక్కువ వినియోగిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ హెలిప్యాడ్ దగ్గరలో ఉంచుకుని నివాసానికి దగ్గరలోనే మిగతా ఒకవేళ పార్టీ కార్యక్రమాలు ఏదైనా పెద్దగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలంటే పక్కనే ఉన్న ప్రైవేట్ ఏదైతే ఈ రెసిడెన్సీస్ ఉంటాయో వాటిల్లో ఇట్లాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అలాగే తన నివాసానికి అనుకూలంగా అక్కడ ఉంటుందనే ఉద్దేశంతో దాంట్లో రేపు ఆయన అక్కడ ఉగాదికి ఒక ఆస్పీషియస్ డే కాబట్టి సాధారణంగా రేపు అందులో ఎలక్షన్స్ కూడా దగ్గరగానే ఉన్నాయి కాబట్టి నామినేషన్స్ కూడా 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రేపు ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించిన నిర్ధారణ అయితే జనసేన ఇంకా చేయాల్సింది. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆ ఇంటి అద్దెకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం, ఆ ఇంటిని ఉచితంగా ఇస్తున్నారు. ఆ ఇంటి యజమాని ఓడూరి నాగేశ్వరరావు కేవలం ₹1 అద్దె మాత్రమే చెల్లించమని కోరారు. ఆయన పవన్ కళ్యాణ్కి అభిమానం కావడం, అలాగే జనసేన పార్టీకి సింపథైజర్ కావడంతో ఎలాంటి అద్దె తీసుకోకుండా కేవలం ₹1 అద్దెతోనే ఆ నివాసాన్ని అద్దెకిస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది.